హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నామినేషన్ ఎపిసోడ్ చూసిన తర్వాత లైవ్ నామినేషన్ ప్యారలల్గా అవ్వదులేండి, లైవ్ ముందే అయిపోయింది. సో లైవ్ మెయిన్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఎవరు నామినేషన్లు బాగా అనిపించాయి, సూపర్ అనిపించాయి, ఎవరివి బొకాడియాలు అనిపించాయో అర్జెంటుగా లైక్ చేసి మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. అండ్ ఇంక మొదలు పెడదాం, లాగ్ అస్సలు వద్దు. ఒకటే ఒక మాట ఏందిరా అంటే, కళ్యాణ్ పడాలా ఫ్యాన్స్కి ఈరోజు ఒక గోల్డెన్ డే. ఎందుకో కూడా చెప్తా. కళ్యాణ్ పడాలా ఈరోజు నామినేషన్స్ పాయింట్స్ చాలా మంచిగా పెట్టాడు, డిఫెన్స్ కూడా మంచిగా చేసుకున్నాడు. ఫర్ ద ఫస్ట్ టైం నామినేషన్లో నాకు మిగిలిన వాళ్ళకి ఎలా అనిపించిందో నాకు తెలియదు, కానీ కళ్యాణ్ పడాలా టిల్ డేటు ఏ నామినేషన్స్ చాలా సీరియస్గా చేయలేదు. చాలా సేఫ్గా రిస్క్ ఫ్రీగా ఏదో పెట్టాలి అన్నట్టు పెట్టాడు తప్ప స్ట్రాంగ్ పాయింట్స్ కానీ స్ట్రాంగ్ డిఫెన్స్ కానీ నేను చూడలేదు. అది కళ్యాణ్ ఫ్యాన్స్ ఒప్పుకోకపోయినా నాకు మాత్రం అలాగే అనిపించింది. కానీ ఈ వారం రెండు నాకు ఇంప్రెసివ్గా అనిపించలేదు ఇప్పటి వరకు. బట్ పెట్టిన పాయింట్స్ కానీ చేసుకునే డిఫెన్స్ కానీ టాప్ నాచ్ అనిపించింది ఈరోజు మాత్రం. సో టుడే కళ్యాణ్ పడాలాస్ డే గట్టిగా ఆడించారు, రఫ్ ఆడించారు, మామూలు పాయింట్లు కాదు. టక్ ఆన్ పాయింట్ వితౌట్ ఎనీ ల్యాగ్. చాలా షార్ప్గా, చాలా స్వీట్గా, చాలా క్రిస్ప్గా, చాలా రాగా, చాలా నిజాయితీగా చెప్పాడు. నాకు బాగా అనిపించింది. ఒకటి నచ్చలేదు ఏందిరా అంటే, సుమన్ శెట్టి అంత పెద్ద వ్యక్తిని, సుమన్ శెట్టి చాలా ఇష్టాలు చేశాడు, మాట్లాడదాం శెట్టి అన్న గురించి. కానీ ఆయన్ని నువ్వు అని చెప్పి అన్నిసార్లు అనడం నాకు అదొక్కటే నచ్చలేదు. అదొక్కటే మైనస్ ఈరోజు కళ్యాణ్ పడాలాస్ హోల్ ఈవెంట్లో. మిగిలినంతా సూపర్ అనిపించింది. ఎంతమందికి నాలా అనిపించిందో లైక్ చేయండి. డిమాండ్ పవన్ అండ్ రితు విషయంలో ఎవరిది రైట్ అనిపించింది, ఎవరిది రాంగ్ అనిపించిందో కూడా మీరు మీ విలువైన ఒపీనియన్లు కామెంట్ చేయండి. నేను చాలా క్లియర్గా చెప్తా. దీనికి 2 వ్యూ పాయింట్లు ఉంటాయి. ఆల్రెడీ ప్రోమోలో చెప్పినట్టు 2 వ్యూ పాయింట్లు, కాయిన్కి 2 సైడ్లు. ప్రతిసారి కాయిన్కి 2 సైడ్లు ఉంటాయి. ఇక్కడ కాయిన్కి 2 సైడ్లు కాదు కదా, 3-4 సైడ్లు వస్తున్నాయి. బలంగా మాట్లాడదాం. కానీ డిమాండ్ పవన్ కళ్యాణ్ విషయంకి వచ్చేసరికి, డిమాండ్ పవన్ నామినేట్ చేసింది కళ్యాణ్ కదా ఇంకోటి, అందులో డిమాండ్ పవన్ తేలిపోయాడు. కళ్యాణ్ నామినేట్ చేసాడు చూసారా డిమాండ్ పవన్, అక్కడ కూడా డిమాండ్ పవన్ తేలిపోయాడు. కళ్యాణ్ పడాలా అల్లాడించాడు. సో ఇది కళ్యాణ్ పడాలాస్ డే. డిమాండ్ పవన్కి మిక్స్డ్, రితుకి మిక్స్డ్. జాలి అనిపించింది, పాపం అనిపించింది, కానీ కొన్ని తప్పులు కూడా చేసింది, అవి కూడా మాట్లాడదాం. భరణి కూడా అంతే మిక్స్డ్ అనిపించింది, కొన్ని బాగున్నాయి, కొన్ని బాగలేదు. ఇమాన్యుల్ బాగా అనిపించాయి, టాప్ నాచ్ అని లేదు కానీ బాగా అనిపించే, సేఫ్గా ఏం ఆడలేదు అనిపించింది. ప్రోమో కట్లు అలాగా నెగిటివ్గా కట్ చేశారని అనిపించింది. సంజనా గారు నాకు నచ్చలేదు. దివ్య, ఓకేష్ అండ్ ఇంకెవరు మిగిలేరు, సుమన్ శెట్టికి అర్జెంటుగా బీపీ ట్యాబ్లెట్లు పంపండి. హీ నీడ్స్ బీపీ ట్యాబ్లెట్. చాలా వరస్ట్గా అనిపించాడు, వరస్ట్ టు ద కోర్. సో అలా అందరికీ కవర్ చేస్తాను నేను షార్ట్ అండ్ స్వీట్గా. కానీ ముందే చెప్తున్నా, ఎందుకు సుమన్ శెట్టిని సుమన్ శెట్టి మీద పడుతున్నావు అంటే, సుమన్ శెట్టి నేను పడట్లేదు, మీరు అంత ప్యాంపర్ చేస్తున్నారు. సుమన్ శెట్టిని ఎందుకు నామినేట్ చేయట్లేదు? సుమన్ శెట్టిని అక్కడ ఒక మినీ సెలబ్రిటీలాగా ఎందుకు అలా చూసుకున్నారు? జస్ట్ బికాజ్ నెంబర్ 1లో ఉన్నాడు, లీడర్ బోర్డులో 100% ఓటింగ్ వచ్చింది, వైల్డ్ కార్డ్స్ వచ్చి రకరకాలుగా చెప్పారనా? ఎందుకు ఒక గంగవ్వ కంటే దారుణంగా తయారు చేస్తున్నారు. సుమన్ శెట్టి మీద నామినేషన్ పాయింట్స్ లేవా? గుండెల మీద చేసుకొని చెప్పండి. సుమన్ శెట్టి అసలు దృశ్యం సినిమాలో రాంబాబులో ఎవరు చేశాడు అదంతా? 6 బాకులు నేనే పెట్టాను నేను ఎవరు చెప్పారు? సుమన్ శెట్టి కదా. దానివల్లే కదా ఇంత చర్చ జరిగింది. సో అది క్రియేట్ చేసింది ఎవరు? సుమన్ శెట్టి కదా. ఆ పాయింట్ మీద ఎవరు నామినేట్ చేయరేంటి? ఆ పాయింట్ మీద సంజన నామినేట్ చేయొచ్చు, సంచలకంగా ఉన్న కళ్యాణ్ నామినేట్ చేయొచ్చు, అక్కడ ఆర్గ్యూ చేసి ఎర్రపప్పలైన దివ్య నామినేట్ చేయొచ్చు, రితు నామినేట్ చేయొచ్చు, డిమాండ్ పవన్ నామినేట్ చేయొచ్చు. ఎవరు నామినేట్ చేయలే, వదిలేశారు. కామెడీ ఏంటంటే, ఇతను తప్పు చేసి ఇతను ఎవరో ఆ విషయంలో నామినేట్ చేయలేదు, బట్ ఇతను ఆ విషయం మీద కళ్యాణ్ నామినేట్ చేశాడు. అది హిలేరియస్. అందులో కూడా బండబూతులు. చివరి వచ్చాడు కాబట్టి చివరి మాట్లాడదాం, బట్ ఇది ముందుగా అడ్రస్ చేయాలనిపించింది సుమన్ శెట్టిది. దారుణం సార్. బిగ్ బాస్ లేపుతుంది, నాగార్జున లేపుతాడు, ఇంట్లో కంటెస్టెంట్స్ లేపుతారు. ఎందుకు లేపుతున్నారో తెలియదు. ఒకవేళ ఏమైనా మ్యాటర్ ఉందా అంటే లేదు. ఆయన మినిమమ్ కామన్ సెన్స్ కూడా లేకుండా ఫాస్ట్కి వెళ్ళి కొట్టాడు. అడ్రస్ చేయాలి కదా, నేను కొడుతున్నాననే విషయం. అది ఎవడైనా కంటికి తగిలి కళ్ళిపోతే ఎందుకంత ఆవేశం? జస్ట్ ఇమాజిన్, మీరు ఈ యాంగిల్లో ఆలోచించండి, మీకు అర్థమవుతుంది. సుమన్ శెట్టి ప్లేస్లో ఇప్పుడు అంత దూరంగా వెళ్ళి రెక్లెస్గా ఫాస్ట్గా వెళ్ళి కొండ పగలు కొట్టాడు కదా. అదే కళ్యాణ్ కానీ తనుజ కానీ చేస్తే ఊరుకుంటారా? మీదడిపోరాల మీద ఎంత మీదడిపోతారు. సుమన్ శెట్టిని మాత్రం ఏమనట్లేదు. మాస్ ఎలివేషన్ అంటే మాస్, బొక్కలో మాస్, అక్కడ తుప్పాస్, అది మాస్ కాదు అది. సో ఇప్పుడు 1 by 1 మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసరికి నామినేషన్స్ కంటే ముందు స్టార్ట్ అయింది. ఇది ఎలాగ ఉందంటే నెట్ ప్రాక్టీస్లో ఉందన్నమాట. ఇక్కడ నాకు డెమోన్ నచ్చలేదు. ఏందిరా అంటే, అది ఒక సిల్లీ కాన్వర్జేషన్. కళ్యాణ్ రితు మాట్లాడుకున్నాడంట, మనోడు వచ్చాడంట, ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. తర్వాత ఆ కాన్వర్జేషన్ అయిపోయిన తర్వాత రితు వెళ్ళలేదంట, కళ్యాణ్ వచ్చేసి పక్కకి వెళ్ళి పడుకున్నాడు. అదంతా క్యాజువల్ టోన్లో జరిగింది, నార్మల్గా జరిగింది. ఏదో ఎవరినో హ్యూమిలేట్ చేయాలని కూడా కళ్యాణ్ అనలేదు, అండ్ రితు కూడా అలాగే ఏదో నెగ్లెక్ట్ చేయాలి కూడా అనలేదు. బట్
మనోడికి మనసులో ఒక పెయిన్ ఉంది. ఆ పెయిన్ ఎక్స్‌ప్రెస్ చేయకపోవడం వల్ల అక్కడ ఏది జరిగినా అలాగే అనుకుంటారు. అలాగే అనుకున్నాడు. గానీ అలా అనుకోవడం డెమాన్ రైదా తప్పో పక్కన పెడితే అక్కడ రితు చౌదరిది తప్పు లేదు. కళ్యాణ్ పడాలది తప్పు లేదు. దానిది చాలా ల్యాగ్ డిస్కషన్ లైవ్‌లో జరిగింది. మీకు చూపించింది చాలా తక్కువ. ఈ కాన్వర్జేషన్‌లో నాకు రితుదేమీ తప్పు అనిపించలేదు. తానే డెమాన్ పవనే చాలా తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఇది నోట్ చేసుకోండి. సో దీనివల్ల ట్రిగ్గర్ అయిందిరా అంటే ఇట్ మైట్ బి వన్ ఆఫ్ ద రీజన్. ముందే చెప్తున్నా, డెమాన్ పవన్ రితుని నామినేట్ చేయడం రైటా రాంగా అంటే తప్పులేదు. రీజన్స్ మాట్లాడదాం. తప్పులు అంటే ఆ పాయింట్స్ పెట్టిన పాయింట్స్లో కొన్ని రైట్ ఉన్నాయి, కొన్ని రాంగ్ ఉన్నాయి, బోత్ సైడ్స్ ఉన్నాయి. కానీ ఎలా చేస్తారు బ్రో అంత బాండ్ ఉన్న తర్వాత అంటే బాండ్ ఉన్న వాళ్ళు ఈ సీజన్లో చేయలేదా? భరణి నామినేట్ చేయలేదా తనూజని? అంతకంత పెద్ద బాండా? భరణి దివ్యాన్ని నామినేట్ చేయలేదా? తనూజ భరణిని నామినేట్ చేయలేదా? తనూజ భరణిని నామినేట్ చేసినప్పుడు సంచలనంగా ఉన్న దివ్య యాక్సెప్ట్ చేయలేదా? కళ్యాణ్ పడాలా అంత బెస్ట్ ఫ్రెండ్ కదా, తనూజని నామినేట్ చేద్దాం అనుకోలేదా? తనూజ రాముకి చెప్పి ఇండైరెక్ట్గా కళ్యాణ్ని నామినేట్ చేయించమని లేదా? ఇమాన్యుల్ అంత క్లోజ్ కదా, తనూజని నామినేట్ చేయలేదు. ఎన్నిసార్లు అవ్వలేదు బాండ్లు ఇవన్నీ? ఇదేమైనా కొత్త? అసలు అక్కడ నేను మార్నింగ్ కూడా చెప్పా, అక్కడ ఏ బాండు నిజం అనుకుంటే మనం ఎర్రపప్పులు అవుతాం. ఇప్పుడు వరకు ఇన్ని సీజన్లు చూశారు కదా, ఫ్రెండ్ రుద్దుకున్నారు. పెద్ద పెద్ద బాండ్లు ఉన్నోళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఎవరైనా మొక్కలు చూసుకుంటున్నారా? చాలా తక్కువ, నెగ్లిజిబుల్. అదంతా కంటెంట్ కోసమే. ఆ కంటెంట్లో ఎంత జెన్యూనిటీ ఉంది, ఆ 105 రోజులు ఎవడు ఎంత జెన్యూన్గా ఏడిచారు అనేది ఇంపాక్ట్ చూపిస్తుంది అంతే. అక్కడ అంతా కెమెరా కాన్షియస్ ఉంటుంది అంతా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నామినేట్ చేయడంలో తప్పేం లేదు. పాయింట్స్ ఎలా పెట్టాడో ఆ పాయింట్స్ బలంగా ఉన్నాయో లేవో అవే మాట్లాడుకోవాలి. సో నాకేమనిపించింది అంటే ఆల్రెడీ ఒక నామినేషన్ పడిపోయింది కాబట్టి ఈ అమ్మాయికి ఇది గట్టిగా చెప్పితేనే వింటుంది. ఎందుకంటే ఫస్ట్ నామినేషన్ డెమాన్ వేయలేదు, గమనించండి. ఒకవేళ ఎవరో నామినేట్ చేయకుండా డెమాన్నే ఫస్ట్ పిలిచుంటే నాకు తెలిసి డెమాన్ రితుని నామినేట్ చేస్తుండ్రు. వేరే ఆల్రెడీ ఒక నామినేషన్ పడిపోయింది కాబట్టి, ఆల్రెడీ నామినేషన్స్లోకి వచ్చేస్తుంది కాబట్టి, లాస్ట్ వీక్కి వచ్చాం కాబట్టి ఒక నామినేషన్ ఉన్నా కూడా వచ్చేస్తారు కాబట్టి ఈ పాయింట్ చెప్తే ఇప్పుడైనా మారుతుంది, ఎందుకంటే దానివల్ల ఇంపాక్ట్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాడని నాకు అనిపించింది. అక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ నేను మాట్లాడతా. ఎంతమందికి అలా అనిపించిందో కామెంట్ చేయండి. లేదు నిజంగానే ముందుగానే ఫిక్స్ అయ్యాడు, అది ఆల్రెడీ మైండ్లో ఉంది, అది సబ్కాన్షియస్గా ఉంది, ఉదయం అందుకే అలాగ నెట్ ప్రాక్టీస్ చేశాడంటారా? నేను కూడా దాన్ని డిసగ్రీ చేయను. అది కూడా అవకాశం ఉంది, ఇది కూడా అవకాశం ఉంది. నేను ఇలా చేశానని నాకు అనిపిస్తుంది. అలా చేశారన్నా కూడా నేనేమన్నా, ఎందుకంటే దానికి డిఫరెంట్ వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఇదే మ్యాథ్స్ కాదు, 2+2 = 4 అని గట్టిగా చెప్పడానికి. సో ఫస్ట్ తనూజకు స్పెషల్ రోల్ ఇచ్చారు. అబ్బా నాకు అర్థం కాలేదు. ఒక పవర్ ఇవ్వచ్చు, 2 పవర్లు ఎందుకు ఇచ్చారు? గాడ్ నోస్. ఒక పవర్ ఏంద్రా అంటే కాయిన్స్ ఇచ్చారు, ఒకటి 2, 1. ఎవరిద్దరిని నామినేట్ చేయాలి, ఎవరు ఒక్కరిని నామినేట్ చేయాలి అనేది అది తనూజ డిసైడ్ చేసింది. అది ఆల్రెడీ ఒక పవర్ తెలివిగా ఇచ్చింది ఎవరికి ఎలా ఇవ్వాలనేది. నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్లో మళ్ళీ సేవింగ్ పవర్ ఎందుకు? ఆల్రెడీ గోల్డెన్ బజర్ తీసేశారు కదా ఎలిమినేషన్ నుంచి, అలాంటివి మళ్ళీ ఎందుకు సేవింగ్ పవర్? అంటే మీరు ఫిక్స్ అయ్యారా రితు చౌదరిని సేవ్ చేద్దామని? ఎందుకంటే రితు చౌదరికి తన మాట ఇచ్చింది కదా సేవ్ చేస్తాననేది, అది నిలబెట్టుకుంటుంది కదా. ఇక్కడ చాలామంది ఇంకోటి అంటారు, తనూజ కళ్యాణ్కి మోసం చేసింది అంటే కళ్యాణ్కి ఏం మోసం చేయలేదు. అక్కడ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తే అప్పుడు నిజంగా మోసం చేసినట్టు అవుతుంది. ఎందుకంటే రితుకు మాట ఇచ్చింది, సో మాట నిలబెట్టుకుంది. నేను అక్కడ తనూజని ఏం తప్పనట్లే. బిగ్ బాస్ ఎందుకు ఇన్ని ఎక్స్ట్రా పవర్లు ఇచ్చి కావాలని అక్కడ తనూజని నెగిటివ్ చేద్దాం అనుకుంటున్నాడా, లేకపోతే రితుని సేవ్ చేద్దాం అనుకుంటున్నాడు, ఏం చేద్దాం అనుకుంటున్నాడు? ఇన్ని ఓవర్ పవర్లు ఏంటి సీజన్లో నాకు అర్థం కాదు. సో ఫస్ట్ ఇమాన్యుల్కి 2. సో ఫైనల్గా మర్చిపోయాను, ఇమాన్యుల్ ఫ్యాన్స్కి పండగ చేసుకుని ఇమాన్యుల్ నామినేషన్స్లోకి వచ్చాడు. ఐ హోప్ మంచి ఓటింగ్ పడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే స్ట్రాంగ్ ప్లేయర్ అబ్బా, స్ట్రాంగ్ ప్లేయర్ డ్యూ టు సమ్ XYZ రీజన్స్ రాలేకపోయాడు. అట్లీస్ట్ ఎక్కడి నుంచైనా కన్సిస్టెంట్గా నా నామినేషన్స్లోకి వస్తే ఆ గేమ్ బాగుంటుంది, ఆ విన్నింగ్ గేమ్. సో ఇమాన్యుల్ ఫస్ట్ వచ్చేసరికి రితుని. ఒక విషయం చెప్తా చూడండి, ఈ వారం ఎవరైనా రితుని హ్యాపీగా నామినేట్ చేయొచ్చు. అది సేఫ్ అన్నా పర్లేదు కానీ హ్యాపీగా నామినేట్ చేయొచ్చు. ఎందుకంటే సంచాలక్గా షీ వాజ్ ఎ డిజాస్టర్. మామూలు డిజాస్టర్ కాదు, అల్ట్రా డిజాస్టర్. సో ఆ పాయింట్ మీద వేయొచ్చు. అలాగే లాస్ట్ వీక్ ఆమె ఏమీ చేయలేదు, నీట్గా గౌన్ వేసుకొని ఉంది తప్ప మినిమం రిస్క్ చేయలేదు. కెప్టెన్ అవ్వడం నా కళ అంటే కళ ఎలా నెరవేరుతుంది? పడుకుంటే కళ వచ్చేస్తే అయిపోతుందా? లేదు కదా. మనం సాధించాలంటే ఎఫర్ట్స్ పెట్టాలి కదా, డేర్ చేయాలి కదా. ఆమె డేర్ చేసిందా? ఫస్ట్ లెవెల్లో డేర్ చేయలేదు, దివ్యాని పంపింది. సెకండ్ లెవెల్లో డేర్ చేయలేదు, కళ్యాణ్ పంపింది. సో ఈ హ్యాపీగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ 2 పాయింట్ల మీద హ్యాపీగా వేసేయచ్చు రితు నామినేషన్ పాయింట్. ఇమాన్యుల్ ఒక పాయింట్ అదే చెప్తాడు, సంచాలకుగా నువ్వు కన్ఫ్యూజింగ్గా ఉంటావు. ఇదే కాదు, ఇంతకుముందు కూడా చాలాసార్లు అయ్యి ఇప్పుడు కూడా ఉన్నావు. కెప్టెన్సీ టాస్క్ దగ్గర కూడా, నైఫ్ దగ్గర కూడా నువ్వు చాలా కన్ఫ్యూజ్ అయ్యి ఒప్పుకోవాల్సిందే. సో ఇవి చెప్పాను కదా, ఈ పాయింట్లకు ఒప్పుకోవాల్సిందే. ఇందులో ఇమాన్యుల్ సేఫ్గా ఆడింది ఏముంది చెప్పండి? మంచి పాయింట్లే కదా, కరెక్ట్ పాయింట్లే కదా, ఫెయిర్ పాయింట్లే కదా. సో రితు ఏమంటుందంటే, నువ్వు బలిన్ టాస్క్లో కన్ఫ్యూజ్ అవ్వలేదా? డాల్ టాస్క్లో మీ మమ్మీది ఇవ్వాల్సింది కదా.
నాకు ఇక్కడ ఏమనిపించింది అంటే, సరే మీరు పాయింట్ చెప్తున్నారు బెలూన్ టాస్క్లో మీరు తప్పు ఆడారు, సంచలగ్గా ఆయన కన్ఫ్యూజ్ అయినప్పుడు మీరు నామినేట్ ఎందుకు చేయలేదు? మీరు అప్పుడు నామినేట్ చేయాల్సింది కదా. ఇప్పుడు ఈ పాయింట్ ఏంటి? అక్కడ మనోడు అంటుంది ఏంటి, మీరు చెప్తుంది ఏంటి? మీకు తన మీద కన్సర్న్ ఉంటే ఆ వారమే నామినేట్ చేయండి, లేదా తర్వాత అయినా చేయండి. అప్పుడు మీరేం చేయలేదు. అప్పుడు చేయకుండా ఇప్పుడు మీరు ఇవ్వాల్సిన జస్టిఫికేషన్ అది కాదు. కన్ఫ్యూజ్ అయ్యారా లేదా పాయింట్ అది చెప్పాలి. మీ మమ్మీ బొమ్మ తీసుకున్నామంటే గట్టిగా ఇచ్చాడు కదా, డెమోన్ బొమ్మ నువ్వు తీసుకుంటావా అని చెప్పి. సో ఎండ్ ఆఫ్ ద డే నేనేం చెప్తాను అంటే, పర్ఫెక్ట్ పాయింట్లు పెట్టుంటే నాకు డిఫెన్స్ ఫర్ ద ఫస్ట్ టైం రితుది నాకు నచ్చలే ఈరోజు. నెక్స్ట్ ఇమాన్యుయల్ వచ్చి బర్నీని నామినేట్ చేశాడు. ఇది కూడా నాకు నచ్చింది. ఇది కూడా కొంతమంది సేఫ్ అంటారు. సేఫ్ ఏముందబ్బా, ఫస్ట్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, బర్నీ గారు పోస్ట్ రీ ఎంట్రీ నేను ఇంకో షేడ్ చూపిస్తా గట్టిగా ఇస్తా అన్నాడు. ఏడ ఇచ్చాడు? ఏమి ఇవ్వలేదు. మళ్ళీ అదే షేడ్స్లోనే ఉన్నాడు ఆయన, అదే బాండింగ్లో ఇరుక్కున్నాడు. తనూజ దగ్గర ఒక రకమైన షేడ్స్, దివ్య దగ్గర ఒక రకమైన షేడ్స్, ఆయనకి ఇంజరీ. ఇన్ఫ్యాక్ట్ బర్నీ గారు హౌస్లో ఉన్నాడు అంటే దానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి ఇమాన్యుల్ ఆ 3వ లెవెల్ పైపుల్ టాస్క్ ఆడి గెలవకపోతే బర్నీ ఉంటాడా? అలాంటప్పుడు ఎందుకు సేఫ్? పాయింట్లు కూడా ఏం చెప్పాడు, ఇంతకుముందు పెట్టిన అంతకంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెడతా అన్నారు కదా, ఏముంది అసలు ఎఫర్ట్సే లేవు. లాస్ట్ టాస్క్ మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. ఆ టైంలో నేను కూడా మీ టీంలో ఉంటే నాకు కూడా ఎఫెక్ట్ అయ్యేది కదంటే, ఇక్కడ బర్నీ సింపుల్గా ఏం చెప్తాడంటే, నాకు తగిలిన దెబ్బలు నీకు తగిలి ఉంటే నువ్వు ఆడతావా? పార్టిసిపేట్ చేస్తున్నా కదా, నా వల్ల ఏం పోలేదు, గౌరవ్ వల్లే పోయింది. సో నాకు కంగారు పడ్డాను, నేను 100% ఎఫర్ట్ పెట్టాను. హోస్ట్ సార్ కూడా చెప్పారు కదా నేను మంచిగా కామెడీ చేస్తున్నానని చెప్పి. కాసేపు కామెడీని పక్కన పెడితే ఆయన మాట్లాడింది పచ్చి అబద్ధాలు. ఆ టాస్క్ ఆయన 100% కన్ఫ్యూజ్ అయ్యాడు. అఫ్కోర్స్ గౌరవ్ వాళ్ళు ఒకసారి పడిపోయినా గౌరవ్ చాలా వెంటనే దాన్ని మళ్ళీ సెట్ చేసి చాలా మంచిగా అటుపక్క టీం కంటే మనోడే ముందు పెడతాడు. తర్వాత ఈయన 2 సార్లు పడేస్తాడు. రెండోసారి చాలా కీలకమైన టైంలో పడేయడం వల్ల ఇంకా గేమ్లోకి బ్యాక్ రాకుండా అయిపోతారు. దానివల్ల గౌరవ్ హట్ అయ్యి 105 కెమెరాలకు వెళ్ళి చెప్పుకుంటాడు. అప్పుడు చిరాకు అనిపించింది, గౌరవ్ ఏంటి ఇలా స్పోర్ట్మెన్షిప్ లేకుండా మాట్లాడుతున్నాడని చెప్పి. కానీ నేనేం చెప్తున్నాను అంటే, ఆయన తప్పు ఉందని తెలుసు, ఆయన ఆ టైంలో సారీ చెప్పాడు. ఇక్కడికి వచ్చేసరికి గౌరవ్ వెళ్ళిపోయాడని చెప్పి నీట్గా గౌరవ్ మీద తోసేస్తే ఎలాగబ్బా? సో ఆయన చెప్తుంది పాయింట్ ఏంటి, ఇమాన్యుల్ మీ ఎఫర్ట్ కనబడట్లేదు, గేమ్స్లో మీది కనబడట్లేదు. కామెడీ అనేది ఒక్కటే కాదు కదా, అన్నింటిలో చూడాలి కదా. మీరు రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఎక్కడా లేదు, అది చెప్తున్నాడు. ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు, అది చెప్తున్నాడు. ఇంపాక్ట్ ఎక్కడ క్రియేట్ చేశాడు చెప్పండి? విన్ అనే కాదు, ఇంపాక్ట్ లేదు కదా. ఇంపాక్ట్ అస్సలు లేదు అన్నట్లే, ఇంపాక్ట్ లేదు అన్నాడు. సో ఇందులో సేఫ్ ఏముంది? డిఫెన్స్ కోస్తా చేశాడు కానీ గౌరవ్ మీద తోసేయడం నాకు నచ్చలే. సో అది పాయింట్లో నాకైతే 2 నామినేషన్లు నాకు మంచిగా అనిపించాయి. ఇమాన్యుల్ మీకు ఏమనిపించింది చెప్పండి. నెక్స్ట్ ఇప్పుడు డెమాన్ పవన్ వచ్చాడు. డెమాన్ పవన్ కళ్యాణ్ని నామినేట్ చేయడం నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్స్ బ్యాడ్ మూవ్. గివెన్ దట్ ఒకవేళ నామినేట్ చేసి ఉంటే నేను ఆలోచిస్తున్నాను, నిన్నే తెలుసు నాకు డెమాన్ పవన్ కళ్యాణ్ నామినేట్ చేశారు కానీ ఏ పాయింట్లు పెట్టి చేసి ఉంటాడని ఆలోచిస్తే ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది డెమాన్ పవన్ వర్సెస్ కళ్యాణ పడాల్లో. ఫస్ట్ వీళ్ళిద్దరికిద్దరు పెద్దగా ఫ్రెండ్స్ లాగా లేరు. వాళ్ళకి ఇగో ఇష్యూస్ ఉన్నాయా, ఏ ఇష్యూస్ ఉన్నాయో, వాళ్ళ ఇద్దరు పేర్లు పవన్ అని ప్రాబ్లమో, ఇద్దరు కామనర్లు అని ప్రాబ్లమో, అది ఏందో అనేది తెలియదు. కానీ ఇద్దరు అయితే హార్ట్ఫుల్గా కలిసి లేరు. కానీ కొన్ని ఇన్స్టెన్సెస్లో ఫర్ ఎగ్జాంపుల్ డెమాన్ పవన్ మోకాలు వేసినప్పుడు కళ్యాణ్ పడాల న్యాచురల్గానే ఏడ్చాడు. అలాగే మొన్న ఫ్యామిలీ కిడ్ ఫోటోలు వచ్చినప్పుడు, చైల్డ్ మెమరీస్ ఫొటోస్ వచ్చినప్పుడు కళ్యాణ్ పడాల ఏడిచినప్పుడు మనోడు కూడా కన్సోల్ చేశాడు. ఇవి కనబడ్డాయి. ఇవి కాకుండా ఏం చేసుకున్నారా ఒకరికొకరంటే నాకేం గుర్తొచ్చిందంటే, డెమాన్ పవన్ కళ్యాణ్ పడాల బల్బుల్ టాస్ దగ్గర కెప్టెన్ అయినప్పుడు లాస్ట్ కళ్యాణ్ తనూజ ఉన్నప్పుడు ఓటింగ్ కావాలన్నప్పుడు డెమాన్ పవన్ సరే మనోడు ఎలా చేస్తాడులే అని చెప్పి ఓటేస్తాడు రితుతో పాటు. అక్కడ ఒక స్టాండ్ తీసుకున్నాడు. కళ్యాణ్ పడాల ఎక్కడ స్టాండ్ తీసుకున్నాడు అంటే 3వ వారం తన లెటర్ సాక్రిఫైస్ చేసి తనకి నోట్ వస్తుంది, ఇంటి నుంచి వీడియో కాల్ రికార్డ్ వస్తుంది. సో అక్కడ ఇంకా బలంగా స్టాండ్ తీసుకున్నారు. ఇంతకు మించి వీళ్ళు ఒకరికొకరు ఎక్కువగా మాట్లాడుకోలేదు. ఆయన వేరే జోన్లో ఉంటాడు, ఈయన వేరే జోన్లో ఉంటాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, వీళ్ళేం బెస్ట్ ఫ్రెండ్స్ అంటే మనం మాట్లాడుకోవచ్చు ఏమైనా అంశాల గురించి, ట్రస్ట్ గురించి, బ్యాక్ బైటింగ్ గురించి, వెన్నుపోట్ల గురించి. వీళ్ళేం అంత బెస్ట్ ఫ్రెండ్స్గా కాదు. టు బీ ఆనెస్ట్, ఫస్ట్ డే 1 నుంచి చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, నేను ఇప్పుడు చెప్పిన వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఎందుకు చెప్తున్నాను చూడండి. సో ఇక్కడ నా క్యాప్టెన్సీ అప్పుడు ఎందుకు తీసేసానో చెప్పా, అదే నీ క్యాప్టెన్సీ అప్పుడు ఎందుకు తీసేసానో చెప్పా, అది రితు దగ్గర. అది రాంగ్ చేసా అంటూ ప్రౌడ్గా ఫీల్ అయ్యావు కదా, సాయి బ్యాక్ స్టాప్ అన్నా కూడా నువ్వు స్టాండ్ తీసుకోలేదంటే ఫస్ట్ థింగ్ మళ్ళీ ఒక్కసారి అక్కడికి వస్తా, లైవ్లో కూడా జరిగింది కట్ చేస్తారు. ఇక్కడ మనం కంపారిజన్ ఏం చేయాలరా అంటే, కళ్యాణ్ పడాలా ఏదైతే నన్ను బ్యాక్ స్టాప్ చేశాడు అనుకోని అప్పుడు రితున్ చేతి అన్నాడో ఆ ఎపిసోడ్ వర్సెస్ బెటర్ టాస్క్ మనం మాట్లాడుకుంటే ఎలా నలిఫై అవుతుందో చెప్తా చూడండి. ఆ టాస్క్లో అప్పుడు నేను డెమాన్ పవన్ వైపు స్టాండ్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ అందరూ డెమాన్ పవన్ రాంగ్ అని చెప్పినా కూడా అక్కడ ఏం జరిగిందిరా అంటే, ఫస్ట్ ప్రియారిటీ రీతు అన్నాడు, తర్వాత కళ్యాణ్ అన్నాడు. కళ్యాణ్ వచ్చేసరికి రీతు అన్నాడు. ఇక్కడ
అక్కడ మెస్ ఇంత ఎందుకు జరిగిందంటే శ్రీజ వల్ల జరిగింది. శ్రీజ లాస్ట్ మూమెంట్లో వచ్చేసరికి నేను రితుని తీస్తా అంటే రితు వెళ్ళి డెమాన్కి చెప్తే డెమాన్ మరి ఎవరిని తీస్తాడు? ఇప్పుడు రిమాన్ ప్లేస్లో కళ్యాణ్ కూడా అదే చేస్తాడు కదా. కళ్యాణ్ అదే అడుగుతుంది రితు వాష్రూమ్లో మీరు లైవ్ చూస్తే. మరి ఒకవేళ మనకు వస్తే ఏం చేస్తారంటే అంతే, ఇక్కడ అలా ఏం లేదు, ఎవరికి ఏం లేదు, ఎవరికైనా లేపిడమే అన్నట్టే మాట్లాడుకుంటారు. సో అది వెన్నుపోటు ఎలా అవుతుంది? ఆబ్వియస్గా ఫస్ట్ ప్రయారిటీ ఉన్న పర్సన్ కాపాడుకోవాలి. ఫస్ట్ పర్సన్ని కాపాడుకునే ప్రక్రియలో సెకండ్ పర్సన్ మన ప్రయారిటీ అన్నోడే ఫస్ట్ పర్సన్ని వేసేస్తా అన్నప్పుడు ఆ సెకండ్ పర్సన్ తీసేయడంలో వెన్నుపోటు కాదు. అది తప్పుగా అర్థం చేసుకున్నాడు కళ్యాణ్ పడాలా. కానీ ఎక్కడ దాని తర్వాత సాయి అన్నాడు. సాయి అన్నప్పుడు అలా కాదులే అన్నాడు అంతే తప్ప అది బ్యాక్ స్టాప్ కాదని నోట్తో అనలేదు. కానీ తన నోట్తో మాత్రం ఎప్పుడు బ్యాక్ స్టాప్ చేసాడని తర్వాత ప్రొలాంగ్ చేయలేదు, ప్రౌడ్గా ఫీల్ అవ్వలేదు. అది డెమాన్ పవన్ రాంగ్ పర్సెప్షన్లో ఉన్నాడు. బట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో కళ్యాణ్ చాలా బ్యాడ్గా అనుకున్నాడు డెమాన్ గురించి. అది డెమాన్కి నచ్చట్లే. అది ఇంతవరకు క్యారీ ఫార్వర్డ్ చేయడం రాంగ్ అని నేను చెప్తా. ఎందుకురా అంటే దాన్ని చాలాసార్లు సార్ట్అవుట్ చేసుకున్నారు వివిధ రకాల్లో. బెటర్ లడ్డు విషయంకి వచ్చేసరికో, లేకపోతే చిల్లి ఇవ్వడం విషయంలోకి వచ్చేసరికో, లేకపోతే ఆ బోట్ని సింక్ చేసే విషయంలో డెమాన్ పవన్ చాలా దగ్గర కళ్యాణ్ పేర్లో వాడుకొని ఇక్కడ నాకు నచ్చలేదు సార్ ఇమ్మెచ్యూర్ అనే ట్యాగ్ ఇవ్వడమో సార్ ఇచ్చాడు. సో కళ్యాణ్ ఎక్కడ దాన్ని డెమాన్ని డ్రాగ్ చేయలేదు. డెమాన్ని దాన్ని డ్రాగ్ చేసి ఎక్కడికక్కడ తను చెప్పుకొచ్చాడు, అయిపోయింది కదా. దాన్ని ఇక్కడ తేడం రాంగ్. ఎందుకురా అంటే అక్కడ డెమాన్ పవన్ ఎలాగైతే తప్పు లేదో బెడ్ టాస్క్ దగ్గర కూడా కళ్యాణ్ పడాలదా అలాగే తప్పులేదు. అప్పటి వరకు మీరు టీం అనుకున్నారు, తర్వాత నువ్వు రితు దగ్గరికి వెళ్ళావు ఇండివిజువల్గా ఆడుతా అన్నప్పుడు వాళ్ళు ఆడుకున్నారు. కళ్యాణ్కి కూడా భయం ఉంటుంది కదా, వాళ్ళందరూ డెమాన్ పవన్ కూడా ఏదో టైంలో ఈక్వల్ అయిపోయి టీమప్ అయిపోయి కళ్యాణ్ పడాలని కూడా పడిసేస్తాడని చెప్పి అందుకు అక్కడ డెమాన్ని తీసేసే ప్రక్రియలో హెల్ప్ కూడా చేశాడు. సో అక్కడ డెమాన్ పవన్ది అక్కడ ఎలాగైతే తప్పు లేదో ఇక్కడ కళ్యాణ్ పడాలది కూడా తప్పులేదు. సో రెండు నలిఫై అవుతుంది. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు ఏమున్నాయి చెప్పండి అసలు? డెమాన్ పవన్ కళ్యాణ్ పడాలని నామినేట్ చేయడానికి సాయి బ్యాక్ స్టాప్ అన్నాడంటే అది బ్యాక్ స్టాప్ కాదని చెప్పాడు. నోటితో చెప్పలేదు కానీ అలా కాదని చెప్పాడు. తర్వాత దాన్ని ఎక్కడ క్యారీ చేయలేదు, డెమాన్ పవన్ గురించి ఎక్కడ నెగిటివ్గా మాట్లాడలేదు. సో ఏమీ బలమైన పాయింట్లు లేకుండా నువ్వు ప్రౌడ్గా ఫీల్ అయ్యే స్టార్ ఇచ్చిన ఇవన్నీ అజంప్షన్స్. ఈ అజంప్షన్ బేసిస్ మీద చాలా డొల్ల పాయింట్లు పెట్టడం వల్ల డెమాన్ మొత్తం తేలిపోయింది. కళ్యాణ్ పడాల చాలా ఘాటుగా ధీటుగా డిఫైన్ చేసుకున్నాడు, చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు. ఆ బెడ్ టాస్క్ కూడా చాలా వివరంగా చెప్తాడు. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. నువ్వు ఇండివిజువల్గా ఆడతావు అనుకున్నావు, సడన్గా నువ్వు వెళ్ళావు. తర్వాత నేను ఒక్కనే నిన్ను పట్టుకెళ్ళలేదు. రేపొద్దున్న అదే కేసులో ఇంకో కేసు వస్తుంది, మీరంతా ఏకమయ్యి నన్ను శ్రీజని టార్గెట్ చేసి నన్ను కూడా పడియొచ్చు కదా, నా భయం నాకు ఉంటుంది కదని చెప్పి చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పాడు. అండ్ నేను ఎక్కడ బ్యాక్ స్టాప్ అనే పదం వాడలేదు, కావాలంటే రికార్డులు చూసుకొని చెప్పాడు. అండ్ సాయి అన్నప్పుడు కూడా అక్కడ ఏమి డెమాన్ పవన్ గురించి ఏమీ నెగిటివ్గా మాట్లాడలేదు. పోస్ట్ నామినేషన్ అప్పుడు తర్వాత కూడా డెమాన్ పవన్ గురించి నెగిటివ్గా మాట్లాడలేదు. అండ్ నేను చెప్తున్నాను కదా, ఈ ట్యాగులు నెగిటివ్ థింగ్స్ డెమాన్ పవన్ కళ్యాణ్కి ఇచ్చాడు కానీ కళ్యాణ్ డెమాన్ పవన్కి ఇవ్వలేదు. సో ఇట్స్ ఎ వెరీ రాంగ్ స్విచ్. డెమాన్ పవన్ ఈరోజు కళ్యాణ్ పడాలని నామినేట్ చేయొచ్చు, ప్రాపర్ పాయింట్స్ ఉండాలి. సో అక్కడ తేలిపోయింది. నాకు అది నచ్చలే. మీకు ఎంతమందికి అలా అనిపించింది చెప్పండి. కళ్యాణ్ డిఫెన్స్ సూపర్గా అనిపించింది. సో అప్పుడు కూడా ఇందాక నేను చెప్పింది కూడా తన పాయింట్ ఆఫ్ వ్యూలో తన జస్టిఫికేషన్ ఇచ్చుకున్నాడు అనమాట. ఫస్ట్ రితు అన్నప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, అది శ్రీజ చేసిన మెస్. కళ్యాణ్ ప్లేస్లో ఒకవేళ మనం ఉన్నా కూడా ఫీల్ అవుతాం, ఎందుకంటే శ్రీజ చేసిన పని కళ్యాణ్కి తెలియదు కదా. సో అక్కడ కూడా కళ్యాణ్ మిస్టేక్ లేదు, అలాంటి డెమాన్ పవన్ కూడా మిస్టేక్ లేదు. అది తర్వాత వచ్చేసరికి సో ఈ ఎంటైర్ దాంట్లో అసలు డొల్ల పాయింట్లు కళ్యాణ్ పడాలా అయితే ఈ కాన్వర్జేషన్లో విన్ అయిపోయాడు నా దృష్టిలో. నెక్స్ట్ డెమాన్ పవన్ రితు నామినేట్ చేయడం. సో దీనికి ఏమంటున్నారంటే ప్రముఖులు కొంతమంది, ఓకే రితు పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే అది పెయిన్ఫుల్గా ఉంటుంది, ఆమె ఏదైతే ఎమోషనల్ అయిందో అదంతా జెన్యూనే ఆర్గానిక్గా అయిందో, ఆ బాధ ఉంటుంది, అంతా ఉంటుంది అబ్బా, తప్పు నేను అనలేదు. కానీ నామినేషన్ అది ఎలిమినేషన్ కాదు. చెప్పాను కదా, బాండ్ ఉన్న వాళ్ళు ఎవరో నామినేట్ చేయలేదు, చేశారు కదా. ఇక్కడ డెమాన్ పవన్ ఎందుకు నామినేట్ చేశారా అంటే నేను చెప్పాను కదా, అది ఫస్ట్ నామినేషన్ కదా, ఆల్రెడీ నామినేషన్లో ఉన్నది. అండ్ మీరేమంటారా అంటే రీతూ చౌదరి స్టాండ్ తీసుకోపోయి ఉంటే ఆ రోజు ముమ్మన్ పీటర్ అని ట్యాగ్ వచ్చి బయటికి వెళ్ళిపోయేవాడు అంటే, నేనేమంటాను అంటే మీరు కొంచెం బుర్రపెట్టి ఆలోచించండి. రీతూ చౌదరి కాదు ఆ ప్లేస్లో ఏ అమ్మాయి ఉన్నా స్టాండ్ తీసుకుంటుంది. ఎందుకో తెలుసా? స్టాండ్ తీసుకోకుండా లేదు సార్ డెమానే నన్ను గోకాడు, డెమానే నన్ను తోస్తాడు, నేను బయటకు పంపిండి అని అంటది. ఏ అమ్మాయినా తెలివి తక్కువ అమ్మాయినా గుండెల మీద చేసుకుని చెప్పండి. సో వద్దు, ఈ కథలు వద్దు. ఇది కూడా కాకుండా నేనేమంటాను అంటే, ఇప్పుడు కూడా నేను రీతుని తక్కువ చేయట్లేదు. నేనేం చెప్తున్నాను అంటే ఆ సిచ్యువేషన్ రావడానికి కారణం ఏంటి? ఏదో నేను ప్రతిసేం ఎప్పుడు అదే చెప్తా, ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే మన సొల్యూషన్ కోసం వెళ్ళిపోకూడదు, రూట్ కాజ్ ఎత్తుక్కోవాలి. ఆ రూట్ కాజ్ ఏంటి, అసలు ఆ డిస్కషన్ పాయింట్ ఎందుకు వచ్చింది, పవన్ అలా ఫోర్స్గా ఎందుకు తోయాల్సి వచ్చింది, ఆ వారము చిన్న సీన్ని ఇంత హై మెలో డ్రామా చేసి అరుస్తుంది. ప్రతిసారి వీళ్ళిద్దరికీ మనస్పర్ధలు వస్తే చాలా గట్టిగా అరుస్తుంది. గట్టిగా అరవడం వల్ల ఎలా ప్రొజెక్ట్ అవుతుంది అంటే అసలు వీళ్ళు కాన్వర్జేషనే లొల్లు అని చెప్పి సగం మంది వెళ్ళిపోతారు. ఇంకోటి డెమాన్ పవన్ మిస్టేక్ అంటే పోర్ట్రే అవుతుంది, ఈమెది అవ్వట్లేదు.
వైల్డ్ కార్డులు ఎంతమంది వచ్చి చెప్పినా కూడా డెమాన్ పవన్ వైల్డ్ కార్డుల దగ్గర ఇక్కడ రితుని తక్కువ చేసి మాట్లాడలేదు, అక్కడ ఆపలేదు. అక్కడ రితుకి ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు, రితుకి ఏం ఎఫెక్ట్ అవ్వట్లేదు. రితు కంటే డెమాన్ పవన్కి ఎఫెక్ట్ అవుతుంది. అరే నీకు బుర్ర లేదన్నా కూడా ఉన్నాడు, ఎందుకంటే లాయల్గా ఉన్నాడు. కానీ ఎంత లాయల్గా ఉన్నా ఎండ్ ఆఫ్ ద డే మన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏమవుతుంది, ప్రతి వారం ఏదో కంటెంట్, ఏదో ఒక గొడవ అవుతుంది. ఆ గొడవలో అమ్మాయి గట్టిగా అరిసి ఏడుస్తుంది. ఆ ఏడుపే వినబడుతుంది, ఆ ఏడుపు వెనక డెమాన్ పవన్ పేరే కనబడుతుంది తప్ప రితు చౌదరి రావట్లేదు. దానివల్ల ఈ అబ్బాయికి రాంగ్గా పోర్ట్రే అవుతుంది క్యారెక్టర్. అందుకే తను భయపడుతున్నాడు. మొన్న కన్ఫెషన్ రూమ్లో కూడా వెళ్ళి అదే చెప్పాడు, ఈ అబ్బాయి నిజంగా ఏమీ స్టాండ్ తీసుకోకపోతే డెమాన్ పవన్ ఎక్కడ స్టాండ్ తీసుకున్నారు, రితుయే స్టాండ్ తీసుకుందంటే డెమాన్ పవన్ స్టాండ్ తీసుకోవడం వల్లే రితుకు ఫోటో వచ్చింది. ఎవడైనా ఎంత సాక్రిఫైస్ చేస్తారో వాళ్ళ పేరెంట్స్ ఫోటోల్ని వదులుకొని ఇంకోళ్ళ పేరెంట్ పిక్స్ ఇవ్వడానికి డెమాన్ పవన్ చేశాడు. జస్ట్ ఒక నామినేట్ చేశాడని చెప్పి మనం గతం మర్చిపోకూడదు. ఆ అబ్బాయిలో ఉన్న ఆవేదన ఫ్లష్ అవుట్ చేసుకోకూడదా? ఇప్పటికీ చేసుకోకూడదా? అబ్బాయి ఏమనుకున్నాడంటే ఇలా అయితే మాట విందు, నామినేషన్స్లో పెట్టి చెప్తే మాట వింటదేమో, గివెన్ దట్ ఆల్రెడీ అమ్మాయి ఇంకోసారి నామినేట్ అయిపోయింది ఒకసారి. సో ఇది మంచి అవకాశం, సో దట్ అమ్మాయి అర్థం చేసుకుంటుంది అనే పాయింట్లోనే చెప్పాడు తప్ప ఏదో గిన్నుపోటు అయితే నాకు అస్సలు అనిపించలేదు. ఎందుకంటే దాని తర్వాత సీక్వెన్షియల్ వేస్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తే అమ్మాయి జెన్యూన్గానే బాధపడింది, మనోడు జెన్యూన్గా బాధపడ్డాడు. తర్వాత మళ్ళీ కన్సోల్ చేయడానికి ఎందుకు వెళ్ళాడు, అప్పటికి వెళ్ళేవాడు కాదు, సంజన ఎలమంటే వెళ్ళాడు. చాలామంది అంటారు అంతా చేసి ఎందుకు వెళ్ళాడు అంటే సంజన ఎలమంటే వెళ్ళాడు, మాట్లాడారు. అక్కడ కూడా చూసారా, నేను నీకేమైనా ఉంటే నేను చెప్తాను కానీ నామినేట్ చేయనంటే, ఇక్కడ ఎందుకు నామినేషన్ వరకు వచ్చిందిరా అంటే ఇట్స్ హై టైం. చెప్పకపోతే అబ్బాయి క్యారెక్టర్ బ్యాడ్ అయిపోతుంది. ఇక్కడ కూడా చూడండి చివరికి ఏమైపోయింది, అరుసుకోవడం వల్ల ఏమవుతుంది, మళ్ళీ డెమాన్ వల్ల ఏదో అయింది అనుకుంటారు. అది డెమాన్కి వద్దు, అది క్లియర్ అవుట్ చేసుకోవడం కోసం ఈరోజు నామినేట్ చేశాడు, విచ్ ఇస్ వెరీ గుడ్. కానీ ఇంకో వర్గానికి ఇలా అనిపిస్తుంది, నా ఏమన్నా మరీ ఓవర్ ఎమోషనల్గా ఆలోచించిన ఆ అమ్మాయిని మోసం చేశారు, వెన్నుపోటు పొడిచాడు, వైల్డ్ కార్డు వెళ్ళిపోయాకే చెప్పచ్చు కదా. ఎప్పుడు ఎలా చెప్పాలో కూడా మనమే చెప్తే ఎలాగా. ఆ అబ్బాయికి ఈసారి గట్టిగా చెప్పాలనిపించింది, సిచ్యువేషన్ వచ్చింది, చెప్పుకున్నాడు. ఓకేనా, అబ్బాయికి వచ్చిన కన్నీళ్ళే, అమ్మాయికి వచ్చిన కన్నీళ్ళే, ఏమైనా ఎమోషన్సే. సో అబ్బాయి ఎమోషన్స్ కూడా వాల్యూ ఇవ్వండి కాస్త. అది నేనైతే అలా అనిపించింది. మీకేమనిపించి చెప్పండి. ఇక్కడ నేను రితునేమి తక్కువ చేసి మాట్లాడట్లేదు, రితుది రాంగ్ అని చెప్పట్లేదు. ఈ అబ్బాయి ఎమోషన్స్కి కూడా వాల్యూ ఇవ్వండి, అంతే తప్ప వెన్నుపోటు పొడిస్తాడు, వాడుకొని వదిలేసి నేను చీప్ మాటలు మాట్లాడకండి. అది డెమాన్ పవన్ అనే కదా, ఏ పవన్ ఉన్నా, ఏ మగవాడున్నా జెన్యూన్గా రిలేషన్కి ఇచ్చే రెస్పెక్ట్. నాకైతే అలా అనిపించింది. తర్వాత వాళ్ళ కాన్వర్జేషన్ అంతా నేను జస్ట్ నా ఎమోషన్తో చెప్పేశాను, అయిపోయింది. తర్వాత సంజన వచ్చేసరికి కళ్యాణ్ నామినేట్ చేసింది. తుప్పాస్ నామినేషన్ కళ్యాణ్ది, కళ్యాణ్ దానికి సూపర్గా డిఫెండ్ చేసుకున్నాడు. తను నన్ను రాంగ్గా నామినేట్ చేసి, ఇదంతా రివెంజ్ నామినేషన్. లాస్ట్ టైం నువ్వు నన్ను రాంగ్గా నామినేట్ చేసావు, దట్ నా దగ్గర నుంచి నీకు సపోర్ట్ రాలేదు, హౌస్లో నీకు వేరే వాళ్ళ దగ్గర నుంచి అని వచ్చింది, కానీ నేను వేరే వాళ్ళకైనా చేశాను కానీ నీకు చేయలేదని చెప్పి ఆ బల్బ్ టాస్క్లో నేను ఎమాన్యువల్ రిస్క్లో పెట్టుకున్నాను కానీ నేను ట్యాప్ చేయలేదు, నేను నీకు సపోర్ట్ చేసినట్టు అంటే మంచి పాయింట్ అన్నాడు. మీరు సపోర్ట్ చేయలేదు మేడం, మీరు ఈక్వాలిటీ చూపించారు, ఒక సంచలనంగా ఫెయిర్గా ఆడారు అంతే తప్ప నాకు అక్కడ సపోర్ట్ చేయలేదు. మీరు అలా సపోర్ట్ అంటే అక్కడ ఉండి మిగిలిన ముగ్గురికి సపోర్ట్ చేసినట్టే. నేను అదే అంటున్నా, సపోర్ట్ వేరు, ఫెయిర్గా డెసిషన్ తీసుకోవడం వేరు. మీరు ఆ రోజు ఫెయిర్గా డెసిషన్ తీసుకున్న కుడోస్. అలాగే నేను కూడా మొన్న బ్లాక్ టాస్క్లో ఫెయిర్గా డెసిషన్ తీసుకున్నా, అది ఓకే. సపోర్ట్ వేరు, అది వేరు అని చెప్పి పర్ఫెక్ట్గా ఆ డిఫరెన్సియేషన్ చెప్పాడు. చూసారా, నాకు ఆ క్లారిటీ నచ్చింది ఈరోజు. కళ్యాణ్ పడాల నామినేషన్ పాయింట్లు, డిఫెన్స్లో క్లారిటీ ఈ వారమే నేను మంచిగా చూసానబ్బా, చాలా బాగా అనిపించింది. అరటిపండు తొక్క తీసి నోట్లో పెట్టినట్టు చెప్పాడు. నేను నీ నుంచి లెస్ సపోర్ట్ వచ్చిందన్నా తప్ప నో సపోర్ట్ అనలేదు. ఆ టాస్క్లో నన్ను ఒక్కనే సపోర్ట్ చేయలేదు. దట్ ఈస్ ఈక్వాలిటీ, నాట్ సపోర్ట్. టాపిక్ ఈజ్ ఓవర్. ఇంత స్పష్టంగా ఎవడని చెప్తాడా? తర్వాత ఈ బుర్ర తక్కువ పాయింట్ చూడండి సంజనది, నువ్వు సింక్ పెట్టావు దానివల్ల నాకు ఫ్యామిలీకి రాలేదంటే, నాకు ఎవడైనా ఎక్స్పెక్ట్ చేశారా? గేమ్లో చెప్పారా బోట్లు ఎక్కువ సింక్ అయితే వాళ్ళకే ఫ్యామిలీ వీక్ రాదని చెప్పి? అలా అయితే ఎవడైనా పెడతాడా? తెలియదు కదా. తర్వాత తెలిసిన వెంటనే ఫస్ట్ స్టాండ్ తీసుకొని లెగిసి ఎవరు అంత జెన్యూన్గా హార్ట్ఫుల్గా ఎవడు చెప్పాడు? కళ్యాణ్ పడాలే కదా మనస్ఫూర్తిగా నా ఫ్యామిలీ వద్దు సార్, నేను తట్టుకోగలను, ఆవిడకి ఇవ్వండి అని. అలా చెప్పిన వ్యక్తిని కూడా ఆ పాయింట్ని రాంగ్ వేలోని పోర్ట్రే చేసి నామినేషన్లో పెట్టడం అనేది చాలా తప్పు, చాలా గలీజ్ అనిపించింది. సో నాకు సంజన నామినేషన్ పాయింట్ అస్సలు నచ్చలే. కళ్యాణ్ రెండు సూపర్గా డిఫెండ్ చేసుకున్నాడు. తర్వాత వచ్చి బర్నీలో నాకు నచ్చింది నామినేషన్ పాయింట్లు కాదు, ఈరోజు ఆ పాజిటివ్ ఆరా కనబడింది, ఆ వైబ్ కనబడింది, హ్యాపీగా ఉన్నాడు. అలా ఉండండి, బాగుంటుంది. ఇమాన్యుయల్ నామినేట్ చేసాడు. ఫిట్నెస్ గురించి మాట్లాడావు కదా, ఫస్ట్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, టెడ్డీ టాస్క్లో నీకంటే నేనే ముందు పరిగెట్టా. ఇంకోటి చెప్పిన, ఆల్మోస్ట్ అందరికంటే నేనే ముందు పరిగెట్టా. కొన్నిసార్లు డెమాన్ పవన్కి నేను కాంపిటీషన్ ఇచ్చంటే, అంటే మీ హెల్త్ బాగున్నట్టే కదా, అంటే మీకు హెల్త్ బాగానే ఉంది కానీ మీకు కాన్ఫిడెన్స్ లేదని చెప్పి మంచిగా కౌంటర్ ఇచ్చాడు. సో ఇక్కడ తను ఏం చెప్పబోతున్నాడు అంటే, నాకు ఫిట్నెస్ లేదు అన్నావు కదా, నేను అంత ఫిట్నెస్ చూపించానని చెప్పి చెప్పుకున్నాడు.
అది ఇంతకుముందు ఇమాన్యుల్ చెప్పిన పాయింట్ కౌంటర్లా ఉంది తప్ప ఇమాన్యుల్ ఎందుకు నామినేట్ చేయాలనే విషయంలో లేదు. కరెక్ట్గా చెప్పాలి, నీకంటే నేను ముందు వచ్చాను దానికి వేసేస్తారా, రాంగ్ అది. ఇంకోటి వచ్చేసరికి ఇప్పటివరకు నువ్వు నామినేషన్స్లో లేవుగా, సరదాగా వెళ్ళిపోవంట. ఇది ఎక్కడ నామినేషన్ పాయింట్? నామినేషన్ పాయింట్లు బాగాలేనా, అందుకే చెప్తున్నా బర్నీ నాకు నచ్చలే. కానీ ఉత్సాహంగా ఒక పాజిటివ్ వైబ్లో ఉన్నాడు, అది నచ్చింది. డ్యాన్స్ లేడు. మీకు లైవ్లో ఒకటి జరుగుతుంది, ఇమాన్యుల్ నామినేట్ అయిన తర్వాత కిచెన్ ఏరియా పక్కన సోఫా దగ్గర ఉంటే వెళ్ళి డ్యాన్స్ వేస్తాడు, అది కట్ చేస్తారు. కానీ ఆ ఊపు ఉత్సాహం నచ్చింది, కానీ నామినేషన్ పాయింట్లు బాగాలే అది. తర్వాత బర్నీ వచ్చేసరికి రితుని నామినేట్ చేస్తాడు. చెప్పాను కదా, రితుని ఎవడైనా నామినేట్ చేయొచ్చు ఈరోజు. పాయింట్ వచ్చి సంచలక్గా నువ్వు ఇంతకుముందు డిజాస్టర్ అయ్యో, గేమ్ మళ్ళీ ఆపేసి ఇంకో గేమ్ పెట్టారు, మళ్ళీ మొన్న డిజాస్టర్ అయ్యంటే నా వల్ల ఎవరికి లాస్ రాలేదు కదంట. అప్పుడు చెప్పాడు నీ వల్ల గేమే కన్ఫ్యూజ్ అయిపోయింది. నేను చెప్పే కదా, ఆమె కరెక్ట్గా డెసిషన్ తీసుకుంటే ఫస్ట్ రౌండ్లో తనుజ కాకుండా వేరే వాళ్ళు విన్ అయితే, లాస్ట్లో తనుజాకి వెళ్ళుంటే, తనుజ సుమన్ శెట్టితో ఆడుంటే, తనుజ సుమన్ శెట్టి టవర్ టాస్క్ అయితే, సంజన ప్లేస్లో తనుజ అంటే ఎలా ఉంటుంది అది. ఇదంతా కారణం ఎవరు? రితు చౌదరి. సో రాంగ్ అయిపోయింది, డన్. అక్కడ రితు చౌదరి చిన్న గెస్చర్లు ఎత్తే మా డ్యాన్స్ చేశారు, సూపర్గా ఉంది. ఈ నామినేషన్ పాయింట్ బాగుంది బర్నీది. తర్వాత వచ్చేసరికి కళ్యాణ్ డెమాన్ పవన్ నామినేట్ చేస్తాడు. ఇక్కడ బాగా మంచి పాయింట్ నామినేట్ చేశాడు. మోర్ దెన్ ఏ నామినేషన్ పాయింట్, అదొక కైండ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ టు డెమాన్. అది డెమాన్ పవన్ కూడా అర్థమైపోయి గివప్ ఇచ్చాడు, నేను యాక్సెప్ట్ చేసేస్తాను చెప్పి లైవ్లో. అంత మంచి పాయింట్లు అంటే అది కరెక్ట్గా తీసుకుంటే తనకేమీ హెల్ప్ అవుతుంది. నేను ఇంత మెచ్యూరిటీ ఎక్స్పెక్ట్ చేయలే కళ్యాణ్ దగ్గర నుంచి. అదేదో ఫస్ట్ నుంచే చేయొచ్చు కదా స్వామి, అలాంటి పాయింట్లు నామినేషన్ పాయింట్లు వేరే లెక్క ఉందినో అని అనిపించింది, నిజంగా అనిపించింది. ఏం చెప్పాడంటే, నేను ఏమన్నావు, నో స్టాండ్ అండ్ నో సపోర్ట్ అన్నావు కదా, నాకు ఎప్పుడు ఛాన్స్ వచ్చింది చెప్పు. కరెక్ట్ పాయింట్. డెమాన్ పవన్కైనా ఛాన్స్ వచ్చింది, కళ్యాణ్ పడాల కెప్టెన్సీ రేస్లో ఉన్నప్పుడు ఓటింగ్ ఛాన్స్ వస్తే వేసాడు పాపం, వేయలేదు అనట్లే. కానీ కళ్యాణ్ పడాలకి ఎక్కడ ఛాన్స్ వచ్చింది డెమాన్ పవన్కి ఓటు వేయడానికి? డెమాన్ పవన్ 2 సార్లు గేమ్లో ఆడి గెలిచాడు, అండ్ 2సారి అయినప్పుడు కూడా సాక్రిఫైస్ చేశాడు కదా తను. మంచి పాయింట్ అది. నెక్స్ట్ డెమాన్ అంటే మ్యాన్ హ్యాండ్లింగ్ దగ్గర యాజ్ ఏ ఫ్రెండ్గా నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు అంటే, ఫస్ట్ థింగ్ నేను అన్న వీళ్ళకి అసలు అంత ర్యాపో లేదు, సపోర్ట్ చేయలేదు అనే పాయింటే రాంగ్. మనోడు డెమాన్ వెళ్ళి పిలిచి అడగపో ఉండొచ్చు, బట్ ఆ పాయింట్ మీద తనుజతో డిస్కస్ చేశాడు, వాడు ఏడుస్తున్నాడని చెప్పాడు, అండ్ డెమాన్ షూస్లో వెళ్ళి ఆలోచించి చెప్పాడు. తర్వాత అమ్మాయికి కూడా అర్థమైంది, సారీలు చెప్పుకున్నారు, అన్నీ అయిపోయింది కదా. ఇంకంతకంటే ఇంకా కింగ్ అనే ఎవడైనా ఏమైనా ఏం చేయాలి? తర్వాత మళ్ళీ అడుగుతాడు, వీకెండ్ ఎపిసోడ్ చూసిన తర్వాత తప్పు అనిపించింది అంటే, ఆమె ఎజ్యూమ్ చేసుకుంది తప్పు అనిపించింది అంటే, అదే కదా నేను అన్నా అంటే, అది డెమాన్ పవన్కి తెలుస్తుంది కానీ కళ్యాణ్ పడాలకి ఎలా తెలుస్తుంది? కళ్యాణ్ పడాల అక్కడ లేడు. సో మనోడు ఫోర్స్గా చేశాడు, ఏం చేశాడు, ఏమీ లేకుండా క్లారిటీ లేకుండా ఎలా మాట్లాడతాడు? సో అది పాయింట్. సో నెక్స్ట్ వచ్చేసరికి వీకెండ్లో వీడియో చూసావు కదా, తప్పు ఎవరిదే అంటే కళ్యాణ్ తప్పే అని చెప్తాడు, ఎవరు తనుజ తప్పు అని చెప్తాడు. సో అయిపోయింది. సో ఏదైనా గేమ్లో డ్రాబ్యాక్ వస్తే ఇది సరైన మోటివేషన్. ఏదైనా గేమ్లో డ్రాబ్యాక్ వస్తే నువ్వు ఆగిపోతున్నావు, ఆ దొంగల టాస్క్లో అలాగే అయిపోయావు, ట్రై చేయలేదు నువ్వు, ఎలాగా ముందుకెళ్తే దీన్ని ఎలా గేమ్ చేంజ్ చేయొచ్చు, నీకు డబ్బులు ఎలా ఎక్కువ రావచ్చు, దీన్ని ఎలా మల్టిప్లై చేయొచ్చు అని చేయలేదు, ఆగిపోయావు. దాంతోపాటు రెబల్ టాస్క్ దగ్గర కూడా నువ్వు గివప్ ఇచ్చేసావు. అంటే నేను తీసేగానే నువ్వు ఫీల్ అయిపోయావు, పక్కకి వెళ్ళిపోయావు, మొత్తం డే అంతా డల్గా ఉన్నా. నేను కూడా అన్నా, జస్ట్ మీకు ఒక డిఫరెన్స్ తెలియాలి, కళ్యాణ్ పడాలని తీసింది రెబల్, అది వేరు, అది ఫైట్ చేయడానికి కూడా ఉండదు. అయినా కూడా కళ్యాణ్ పడాల అనాలిసిస్ చేస్తూనే ఉన్నాడు. డెమాన్ పవన్ తీసింది రెబల్ కాదు, హౌస్ మేట్స్. వాళ్ళు అలా తీసినప్పుడు గట్టిగా డిఫెండ్ చేయొచ్చు, ఎరా నేను స్ట్రాంగ్ ఉన్నానని చెప్పి నన్ను తీసేస్తున్నానని చెప్పి గట్టిగా ఒక ఏమంటారో మంచి డిస్కషన్ పాయింట్ చేయొచ్చు, చేయలేదు. అలాగా పెట్టినంటే సరే అని చెప్పి సైలెంట్ అయిపోయి వెళ్ళి ములక్కడ అన్నం తిన్నాడు. నేను అదే అన్న ఆ రోజు వీడియోలో కూడా, ఏంది ఇది ఫైట్ చేయట్లేదు నిఖిల్ కానీ డెమాన్ పవన్ కానీ, అండ్ ఆ డే అంతా డల్గా ఉన్నాడు. సో ఇప్పుడు కళ్యాణ్ ఏం చెప్తున్నాడు, నీకు ఫిజికల్ టాస్క్లో బాడుతుందో మెంటల్ టాస్క్లో కూడా నువ్వు బుర్ర పెట్టి గేమ్ చేంజింగ్ మూమెంట్ నువ్వు చెయ్యొచ్చు, బట్ నీకు ఆ స్కోప్ ఉన్నా కూడా చేయలేదని చెప్పి 2 టాస్కులు చెప్పారు. నిజంగా 2 టాస్కుల స్కోప్ ఉంది, కానీ డెమాన్ పవన్ చేయలేదు. సో ఇది అందుకే అన్నాను, మోర్ దెన్ నామినేషన్స్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఫీడ్బ్యాక్, అది అర్థమైంది కూడా. సో 2 పాయింట్లు ఏదైతే చెప్పాడో 2 స్పాట్ ఆన్ ఉన్నాయి కళ్యాణ్ పడాల చెప్పేది డెమాన్ పవన్. సో డెమాన్ పవన్ కూడా యాక్సెప్ట్ చేసేలా చేశాడు, అది నాకు నచ్చింది ఈరోజు కళ్యాణ్ పడాల నామినేషన్స్. సో ఓవరాల్గా నాకు 2 వ్యాలిడ్ అనిపించాయి. తర్వాత వచ్చేసరికి రితు వచ్చేసరికి సంజన నామినేట్ చేసింది. మీరు సోలో ప్లేయర్ అని చెప్పి ప్రాజెక్ట్ చేసుకుంటున్నారు, అది నాకు నచ్చట్లే. ఇక్కడ అందరూ సోలో. ఫస్ట్ థింగ్ రితు ఎలా సోలో నాకు అర్థం కాలేదు. రితు డెమాన్ పవన్ చాలాసార్లు పేరప్ అయ్యారు, చాలామంది పేరప్ అయ్యారు, బట్ సంజన ఎప్పుడు ఇమాన్యుల్ యూజ్ చేసుకోలేదు. నాకు ఈ పాయింట్ నచ్చలేదు. నెక్స్ట్
ఇంకోటి ఏం చెప్పిందంటే ఆ బాల్ టాస్క్లో మీ వల్ల గేమ్ ఎఫెక్ట్ అయిందన్నారు. అది ఓకే. ఇక్కడ నేనేమంటాను అంటే అక్కడ ఒక పాయింట్ నాకు వ్యాలిడ్ అనిపించింది. ఏంటంటే ఆమె మాటలు వదిలేస్తుంది. లూజ్ టంగ్ ఒకసారి కదా మల్టిపుల్ ఇన్స్టెన్స్లో మాటలు వదిలేసింది. దానికి రితువే చాలాసార్లు సఫర్ అయింది. సో ఆమె హర్ట్ అయింది. ఆ పాయింట్ వరకు ఓకే. కానీ ఈమె గేమ్ ఆడట్లేదు, ఈమె గేమ్ అర్థం కావట్లేదు అంటే ఈమెకి ఎవరు గుర్తించట్లేదు సంజన గారిని. లాస్ట్ వారం ఆ టాస్క్ 3 లెవెల్లో ఆమె ఆడింది. ఆమె 5 months బేబీని వదిలేసి వచ్చింది. అప్పుడు అంటే ఎలా చెప్పాలి, ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన 5 నెలల తర్వాత ఎంత వీక్గా ఉంటుందో అది లేడీస్కి తెలుసు. అయినా కూడా ఆమె ఆ సాకులు లేకుండా గట్టిగా ఆడింది. ఆమెకి ఆస్మా ప్రాబ్లం ఉంది, అయినా కూడా గివ్ అప్ అవ్వలే. 3 రౌండ్లు ఆడింది. దాని తర్వాత సుమన్ శెట్టితో ఆడింది. సుమన్ శెట్టితో ఆడి గెలిచింది. ఇదంతా గేమ్ అర్థం అవ్వకుండా అయిపోతుందా? అర్థం అవ్వకుండా ఇన్ని రౌండ్లు ఆడేస్తుందా, ఇన్ని గేమ్లు ఆడేస్తుందా, విన్ను కూడా కొడుతుందా? సో అది రాంగ్ కదా. జస్ట్ బికాస్ దాని ముందు ఒక టాస్క్ ఆమె కన్ఫ్యూజ్ అయిందని చెప్పి అది తప్పు కదా అది. సో ఈ పాయింట్లు నాకు ఏవి వ్యాలిడ్ అనిపించలేదు ఎక్సెప్ట్ దట్ లూజ్ టంగ్ పాయింట్స్. సో అందుకే నాకు మిక్స్డ్ రియాక్షన్ ఉంది రితు నామినేషన్ పాయింట్ మీద. అది మీకేమనిపించింది చెప్పండి. తర్వాత రితు వచ్చేసరికి దివ్య ఇది అయితే క్లియర్గా నేను వచ్చేసాను, సో ఇంకొకరు ఎవరైనా రావాలి, లాస్ట్ టైం డేంజర్ జోన్లో ఎవరు ఉన్నారో దివ్య లాగేద్దాం అంటే లాగేసింది తప్ప ప్రాపర్ పాయింట్లు లేవు. నీకు నువ్వు ఎజ్యూమ్ చేసుకుంటావు నువ్వే గ్రేట్ అన్నట్టు. అంటే లాస్ట్ వీక్ అదే చెప్పావు కదా కొత్తగా చెప్పంటే ఈ వారం కూడా కొత్తగా ఏం లేదు, అక్క అదే చెప్తుంది. లాస్ట్ వీక్ క్వీన్ దగ్గర నా పాయింట్ నేను చెప్పుకున్నా, నీ పాయింట్ నువ్వు చెప్పుకున్నా, అక్కడ నువ్వు కూడా నువ్వు ఎక్కువ అని చెప్పుకో, నువ్వు ఎక్కువ అని చెప్పడం కోసం నన్ను తక్కువ చేసి చెప్పావు చూసావా, అది నాకు నచ్చట్లే అంటే దివ్య గట్టిగిస్తుంది. నువ్వు నాకు ఓటేసావు, నేను నీకు ఓటేసా, ఇంకా కళ్యాణ్ డెసిషన్ తీసుకోవాలి. సో కళ్యాణ్ డెసిషన్ మీకు తీసుకోవాలన్నప్పుడు ఆ డిఫరెన్స్ తెలియాలి కదా. ఆ డిఫరెన్స్ తెలియాలన్నప్పుడు నేను చెప్పుకుంటాను కదా, టాపిక్ ఈజ్ ఓవర్ అంతే. అండ్ నన్ను కావాలని లాగుతున్నావు, లాస్ట్ వీక్ అదే చేసావు, ఇప్పుడు అదే ఇంకెన్ని రోజులు అని చెప్పి అంటది. సో అదొకటి. నెక్స్ట్ దివ్య రీతుని నామినేట్ చేస్తుంది. సేమ్ పాయింట్ బాగా చెప్తుంది ఇక్కడ. నీకు ఫస్ట్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్పి ఆ కంపారిజన్ చెప్తుంది. కళ్యాణ్ డెసిషన్లు తీసుకోవాలన్నప్పుడు నేను ప్రాజెక్ట్ చేసుకోవాలి, డిఫరెన్స్లు చెప్పాలి కదా అని చెప్పి ఇలా అరుచుకుంటారు అన్నమాట. చేపల మార్కెట్ అయిపోద్ది. నీకు ఇక్కడ హైలైట్, నీకు కెప్టెన్ అంత ఇంపార్టెంట్ అన్నప్పుడు నువ్వు వెళ్లకుండా వేరే వాళ్ళు తొయ్యవు. ఇది హైలైట్ పాయింట్. కెప్టెన్ అయిపోవాలి అంటే ఫ్లూక్ మీద అయిపోవడమో సపోర్ట్ టాస్క్ మీద అయిపోవడం కాదు. రిస్క్ చేయాలి. రిస్క్ చేయకపోతే ఏది లైఫ్లో రాదు. అక్కడ రిస్క్ చేస్తే మహా అయితే ఏమైంది, ఓడిపోయి కమాండర్ అవుతావు. ఏమో తర్వాత కమాండర్ నుంచి ఫైట్ చేసుకుని రావచ్చు కదా. ఫస్ట్ లెవెల్లోనే రిస్క్ చేయలేదు దివ్యాన్ని పంపో, సెకండ్ లెవెల్లోనే రిస్క్ చేయలేదు కళ్యాణ్ పంపో. ఇంకా నీకు కెప్టెన్ అవ్వాలని తాపత్రయం ఉంటే సరిపోదు కదా. ఇంటెంట్, కసి, ఆ కాన్ఫిడెన్స్ అవన్నీ ఉండాలి కదా. అది లేదు కదా. ఇది హైలైట్ పాయింట్. ఆమె సరిగ్గా డిఫెండ్ చేసుకోలేకపోయింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సుమన్ శెట్టిమై వచ్చి కళ్యాణ్ నామినేట్ చేసి టవర్ టాస్క్ గురించి చెప్పాడయ్యా. టవర్ టాస్క్లో ఎలా ఉంటే ఇష్టం అన్నావు క్లారిటీగా చెప్పలేదు, దానివల్ల నేను టోటల్గా కన్ఫ్యూజ్ అయ్యా. ఇవన్నీ చెప్పాడబ్బా, ఇవన్నీ వద్దు నాకు. ఆ నువ్వన్న ఒకటే నచ్చలే. కానీ ఇప్పటికీ బాధపడుతున్నా. సుమన్ శెట్టిని కళ్యాణ్ నామినేట్ చేయలే, సంజన నామినేట్ చేయలే. సుమన్ శెట్టి రాంగ్గా అలాగా దృశ్యం స్క్రీన్ ప్లే చేయడం వల్ల మొత్తం దరిద్రవంతం అయింది. అలాంటిది సుమన్ శెట్టిని వదిలేసినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వకుండా సుమన్ శెట్టి ఆ పాయింట్ పట్టుకొని వచ్చి కళ్యాణ్ ఎలా నామినేట్ చేస్తాడో నాకు అర్థం అవ్వట్లే. నువ్వే ఏం చెప్పావు జస్ట్ వీకెండ్ ఎపిసోడ్ ముందు వరకు, 6 బ్లాక్లు నేనే పెట్టాను కదా, నేనే కదా సిస్టర్, నేనే కళ్యాణ్, నాకు ఇవ్వాలి కదా, లెక్క అది కదా. సో వంకరగా ఉందా స్ట్రైట్గా ఉన్నప్పుడు ఫస్ట్ పెట్టింది ఎవరు 6 blocks అన్నారు కదా. అక్కడ 6 blocks ఎవరు పెట్టారో వీడియోస్ చూపించారు కదా. అక్కడ టాపిక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకా ఎలాగా కళ్యాణ్ మీద నిందేస్తారు? అలైన్మెంట్ గురించి చూసుకుంటే అది ప్యూర్ టవర్గా ఉంది, 6 బ్లాకులు పెట్టారు. ఇంకా ఏ మనిషి అయినా అదేగా చేస్తాడు. అండ్ లైవ్ చూసిన వాళ్ళకి క్లియర్గా తెలుసు. అడ్జస్ట్ చేసుకోమని బొచ్చుసార్లు చెప్తే సంజన గారు అడ్జస్ట్ చేసుకున్నారు. ఈయన 4 బ్లాకుల వరకు అడ్జస్ట్ చేసుకొని 4వ బ్లాక్ తర్వాత ఎందుకు అడ్జస్ట్ చేసుకోలేదంటే అది అడ్జస్ట్ చేసుకుంటే 5వ బ్లాక్ పడిపోతుంది. అక్కడ ఋతు అరుస్తుంది, దివ్య అరుస్తుంది, వద్దు సుమ్ము వద్దు అలా ఉంచు చాలు అని. నీకు అవ్వక రిస్క్ చేసుకోలేదు, అలైన్మెంట్ చేసుకోలేదు. కళ్యాణ్ పడాలా చెప్పలేక కాదు, కళ్యాణ్ పడాలా చెప్పాడు. చెప్పడం వల్లే సంజన టవర్లో ప్రాపర్గా ఫామ్ చేసుకుంది. నీకు హైట్ ప్రాబ్లం వల్ల చేసుకోలేదు. అసలు పాపం ఈ రోజుల్లో మంచికి రోజులు ఉండవు. మనోడు షార్ట్ అని చెప్పి ప్రాపర్ టవర్గా పెట్టలేడని చెప్పి ఎలాగైనా పెట్టొచ్చని పాపం సుమన్ శెట్టి కోసం చెప్తే మనోడికే పడిపోతుంది. అదే ఈ రోజుల్లో మంచిగా ఉంటే మనకే పొడిచేస్తారు గట్టిగా. తిప్పి ఏం జరుగుతుంది, ఆయన సరిగ్గా పెట్టలేదు, ఆయన రాంగ్గా పోర్ట్రే చేశాడు. దానివల్ల కళ్యాణ్కి అక్షంతలు పడ్డాయి, అందరూ నమ్మేశారు హౌస్ అంతా. తర్వాత శనివారం రోజు వీడియో చూపించినా కూడా ఇంకా కళ్యాణ్ది తప్పంటే ఏంది స్వామి అది ఏం దరిద్రపు కొట్టు లాజిక్, అదేం దరిద్రపు కొట్టు నామినేషన్ పాయింట్. అప్పటికి అది ఇంకా పిల్లకల టచ్చే గట్టిగా మాట్లాడతాడు, మొత్తం అవన్నీ చెప్తాడు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ నాకు ఇదంతా ఓకే. ఇల్లు ర్యాష్గా
ఎవ్వడికి ఏమీ అడ్రస్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళి కొట్టాడు చూసారా, అది అస్సలు నచ్చలే. ఎవరికైనా కండుకి తగిలితే నేను మళ్ళీ చెప్తాను కదా, ఇదే ప్లేస్లో కళ్యాణ్ పడాలా తనుజ చేస్తే ఇవాళ హెడ్లైన్స్లోకి వచ్చేస్తారు, దారుణంగా ట్రోల్ చేస్తారు. ఈయన మాత్రం చేయరు. ఎందుకో నాకు అర్థం కాదు. ఈయన ఏం ఆడుతున్నాడో కూడా అర్థం కాదు. హౌస్ మేట్స్ ఎందుకు అంత ప్యాంపర్ చేస్తున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు. భయం 100% వచ్చింది, ఓట్ బ్యాంక్ ఉంది, బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ ఫుల్ ఎలివేషన్ ఇచ్చారు. ఆయన ఏం చేయట్లేదు, ఆయనకి అది బాగా బుర్రకెక్కింది. చూడండి 2-3 వారాల నుంచి చాలా యారగెంట్గా ఉంటున్నాడు ఆయన, చాలా యారగెంట్గా కనబడుతుంది, కొండను పగలగొట్టే విధానంలో కనబడుతుంది. వెరీ వర్స్ట్ అనిపించింది. సో ఓవరాల్గా కళ్యాణ్కి మళ్ళీ పడింది. కానీ కళ్యాణ్ ప్రాపర్గా జస్టిఫై చేశారు. అక్కడ నువ్వు అనే అనడమే ఒక్కటి నాకు నచ్చలేదు. ఏళ్ళు చూపించండి కానీ అందరూ ఏళ్ళు చూపించుకున్నారు, అయిపోయింది. అది పెద్ద మ్యాటరే కాదు అసలు. తర్వాత తనుజ సేవ్ రీతుని సేవ్ చేసి విచ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. డెమోన్ అంతా అయిపోయిన తర్వాత హగ్ చేసి సారీ చెప్పాడు. హగ్ అయిన దాని తర్వాత ఫుడ్లు కూడా తిన్నప్పుడు సారీలు చెప్పిసుకున్నారు. మనం మిడ్-నైట్ ముచ్చట్లో మాట్లాడుకుందాం. తర్వాత డెమోన్ వచ్చి తనుజకి థ్యాంక్స్ చెప్తాడు, ఎందుకంటే సేవ్ చేసింది కాబట్టి. ఓవరాల్గా అది జరిగింది. మళ్ళీ వన్ మోర్ టైం అడుగుతున్నా, మీకు ఎవరు నామినేషన్ పాయింట్లు మంచిగా అనిపించే, ఎవరు బొక్కలా అనిపించే, ఎవరు సేఫ్గా లేరు? సుమన్ శెట్టి పైన మీ స్పందన ఏంటో చెప్పండి. డెమాన్ పవన్ రీతు విషయంలో కూడా మీ స్పందన చెప్పండి. కళ్యాణ్ పడాల నామినేషన్ పాయింట్స్, డిఫెన్స్ గురించి కూడా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. మళ్ళీ మిడ్-నైట్ ముచ్చట్లతో కలుద్దాం. ఇప్పటి వరకు సభకు నమస్కారం, ధన్యవాదాలు.